అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జడ శ్రవణ్ కుమార్ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఎవరు అనేది ముందుగా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇతను జడ్జ్, అంటే ప్రజల సమస్యల మీద ఒక న్యాయస్థానంలో ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు. దాని తర్వాత జై భీమ్రావ్ భారతీయ పార్టీ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని తన యొక్క సామాజిక వర్గాన్ని అంటే ఉపయోగించుకొని తను రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక ఆశయమో నథింగ్ బట్ సంకల్పమో తనకు తానుగా అనుకున్నాడు. మరి గత 2 రోజుల్లో నుంచి ఇతను పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు దాచేసి ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి, అంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే విధంగా ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తున్నారు. మరి ఈ జడ శ్రవణ్ కుమార్ గారు తన యొక్క సామాజిక వర్గాన్ని నేను తాకట్టు పెట్టేస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్తున్నారనేది మనం చూడాలి. ఎందుకు నేను చెప్పకనే చెప్తున్నారంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నువ్వు దమ్ముగా ఇప్పుడు మీరు అందరూ 300 కోట్ల టార్గెట్ అన్నారు కదా, ఆ 300 కోట్ల టార్గెట్ రాజకీయంగా సంపాదించడే పొద్దున్న, అది గొప్ప మగాడితనం. అంతేగాని నువ్వు 10 కోట్ల 20 కోట్ల కేసుల్లో తీసుకునేది ఏంటి? నువ్వు రాజకీయంగా రేపొద్దున సీట్లు డిమాండ్ చేయి, డబ్బులు డిమాండ్ చేయి. నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, రాజకీయంగా డిమాండ్ చేయి. వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఏమంటున్నారంటే రాజకీయంగా డబ్బులు డిమాండ్ చేయి, తీసుకో, ఇది మగతనము, మొగాడితనము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇతను జడ్జ్, దాని తర్వాత జై భీమ్రావ్ భారతీయ పార్టీ. ఇతనికి వచ్చినటువంటి ఓట్లు 71 ఓట్లు. మరి ఈ 71 ఓట్లు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎంత డబ్బు అడిగాడు, ఎన్ని సీట్లు అడిగాడు, నియోజకవర్గానికి ఎంత డబ్బు అడిగాడు అనేది కూడా అతను మాట్లాడడం జరిగింది. మరి అది కూడా విందాం. కలిసిపోయినారు ఒక్కొక్కడు. రాజకీయంగా డిమాండ్ అంటే గుర్తొస్తుంది ఒకటే వాదన బయట. నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు? దేర్ ఇస్ ది మ్యాటర్. రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము అని చెప్పి ఫిక్స్ కదా. నియోజకవర్గానికి 5 కోట్లు అడిగారు, 5 సీట్లు అడిగారు, ఫిక్స్. ఓకే, రైట్, రాసి పెట్టుకోండి. దానికి ఏముంది? ఒక ప్రాసెస్ లో భాగంగా మేము 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా మేము అసెంబ్లీలో ఉండాలనుకోవడం తప్పలేదు కదా. ఇదండి ఎస్సీ సమాజము, అంటే దళిత వర్గాలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఈ మాటలు విన్న తర్వాత దళిత వర్గాల్లో మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న అని చెప్పేసి ఈరోజు దళిత వర్గాల్లో ఉన్నటువంటి సమాజం, దళిత సమాజము జడ శ్రవణ్ కుమార్ గారిని ఛీ పో అని అంటోంది అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంత ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును వాడుకుంటూ జై భీమ్రావ్ భారతీయ పార్టీ అని ఒక టైటిల్ పెట్టుకొని తన యొక్క సొంత సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఎక్కడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద ఇతనికి వ్యతిరేకత లేదు. కేవలము తను అడిగినటువంటి డిమాండ్ నియోజకవర్గానికి 5 కోట్లు అడిగారంటండి. 175 నియోజకవర్గాల్లో 5 సీట్లు అడిగారంట. అంటే మిగిలినటువంటి 170 నియోజకవర్గాలకు గాను నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు, అంటే 800 కోట్లకు పైగా ఇతనికి సొమ్ము ఇవ్వాలంట, 5 సీట్లు ఇవ్వాలంట. లేకపోతే తన సామాజిక వర్గాన్ని ఓట్లన్నీ చీల్చేస్తాడంట. ఇతను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో, ఇతను పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో చీల్చినటువంటి ఓట్లన్నీ అంటే 71 ఓట్లు. మరి 71 రూపాయలు కూడా ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలో, నాగరాజు గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో కమెంట్లు రావడం జరిగింది. అంటే మామూలుగా మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ ఒకటేసారి రావాలి అన్నట్టు. ఆయన ఒక నియోజకవర్గానికి 1 కోటి కాదంట, 5 కోట్లు కావాలంట. అంటే రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి
దండుకునే బ్యాచ్ను, దండుపాలెం బ్యాచ్ను దూరంగా పెడతారు కాబట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీల అంశంలో ఇతను ఏదో 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హైకోర్టుకు వెళ్ళి పిల్లి వేశారంట. దాని మీద ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏదో వచ్చిందంట, ఇతను పోరాడాడు అంట. తద్వారా రాష్ట్ర పేద ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం లేకోకుండా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇదండి ఇతని యొక్క చరిత్ర. ఏంటి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు. అంటే ఎక్కడ ఇతనికి ఎజెండా లేదు, ప్రజల క్షేమం పట్ల ఎజెండా లేదు, ప్రజల సంక్షేమం కోసం ఎజెండా లేదు. సొంత ఎజెండా, వ్యక్తిగత స్వలాభము, వ్యక్తిగత స్వార్జన కోసం మాత్రమే తన యొక్క సొంత సామాజిక వర్గాన్ని రండమ్మా రండి, ఓటు ఎంత కావాలి, ఈరోజు అతనికి వచ్చినటువంటి 71 ఓట్లకు 800 కోట్లకు పైగా డబ్బులు కావాలంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా 5 సీట్లు ఇవ్వాలంట. ఇది ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఇతని కంటే కనీసం కేఏ పాల్ మేలు కదండి. కనీసం కేఏ పాల్ అయినా ఒక ఆలోచించి మాట్లాడతాడు ఆయన ప్రెస్ మీటుల్లో. ఇలాంటి వ్యక్తి మెడికల్ కాలేజీలో ఏదో జరిగిపోతూ ఉంది, గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలంట. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 133, 107, 108 జీవోలు ఇచ్చినప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలంట. అంటే నేను ఎవరి పక్కన మెచ్చుకొని అంటే దళిత సమాజం మొత్తం, దళిత వర్గాలు మొత్తం ఇతనికి గంపగుత్తగా మద్దతు పలుకుతున్నారనేది ఒక భ్రమలో ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు మేలుకోకపోతే రాష్ట్ర ప్రజల యొక్క కోపానికి, అతి ముఖ్యంగా దళిత సమాజం యొక్క అంటే బహిష్కరణకు నువ్వు గురవుతావు అనేది చెప్పకనే మీ మాటల ద్వారానే మీరుగానే చెప్తా ఉన్నారు. ఇదండి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర రానివ్వట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటే తిట్టడం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని తిట్టడం. ఇంత నిస్సిగ్గుగా ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి నియోజకవర్గానికి నేను 5 కోట్లు అడుగుతా ఉన్నా, దానికి తోడు అది మగతనం అంట, మొగోడితనం అంట. అంటే రాజకీయంలో 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు దండుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇతనండి. కనీసం కేఏ పాల్ గారైనా ప్రెస్ మీటుల్లో ఆలోచించి రాజకీయంగా కాస్తో కూస్తో సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి కామన్ సెన్స్ కూడా ఒక జడ్జిగా పనిచేసినటువంటి ఈ వ్యక్తికి లేకపోవడం అనేది మా అందరికీ శోచనీయం. ఇతను కూడా ఆంధ్రప్రదేశ్ భాష అయినందుకు మేము కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జడ శ్రవణ్ కుమార్ గారు ఇంకా ఏమి మాట్లాడారో మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీలో ఉండాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం కూడా తప్పలేదు కదా. పొత్తు కావాలని కలిసి పని చేద్దాం, కలిసి పోటీ చేద్దామని ప్రపోజల్ ఇచ్చింది మీరు. ఆ ప్రపోజల్ ప్రాసెస్ లో భాగంగా చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ప్రపోజల్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. దురదృష్టం లాస్ట్ మినిట్ లో మీరు అరెస్ట్ అవటం, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అరెస్ట్ చేయటం, పవన్ కళ్యాణ్ రావటం, బీజేపీ రావటం, మీ చిన్నోళ్ళం అయిపోయినాం, మమ్మల్ని పక్కన పెట్టారు. సో మా పార్టీ పొత్తులో ఎవరితో రాజకీయంగా వెళ్ళే కాంశీరామ్ రాజకీయాలు మేము చేయాలి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందాలి అంటే ఎలైన్ పాలిటిక్స్ వెరీ ఇంపార్టెంట్. నేనేదో పెద్ద తోపుని, తురుంకాన్ని, నేనేదో ఒక్కడిని. కాబట్టి ఇతను కాంశీరామ్ రాజకీయాలు చేయడానికి రాలేదని చెప్పకనే చెప్తున్నాడండి. కనీసం ఆయన వేసుకున్నటువంటి కోటు, నాగరాజు గారి ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ గారు, ఆయన వేసుకున్నటువంటి కోట్లు ఆయనకి ఇచ్చి ఉండింటే మాకు ఈ దరిద్రం అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రపంచం మొత్తం ఫార్చ్యూన్ 500 జాబితాలో అటు దేశ ప్రధానమంత్రులు, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో మొదటి ప్లేసులో టాప్ 5లో ఉన్నటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఆయన యొక్క ఫేస్ను, ఆయనకున్నటువంటి బ్రాండును, ఆయనకున్నటువంటి నేము, ఫేమ్ను చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు గత 5 ఏళ్ళ తాలూకా అంటే పాలసీలు రద్దు కానీ, ఆర్థిక విధ్వంసం కానీ, అంటే పట్టి పీడించి వేధించడం పారిశ్రామికవేత్తలను. నిన్న కూడా ఆస్ట్రేలియా పర్యటనలో, నారా లోకేష్ గారి పర్యటనలో కూడా ఒక ఆయన శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తన బాధను వ్యక్తపరిచారు. గత 5 ఏళ్లలో మా తండ్రిని పోగొట్టుకున్నాను నేను, అక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడికి వచ్చి అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేస్తే నారా లోకేష్ గారు
దానికి సమాధానం ఇస్తూ ఈరోజు 100% కాన్ఫిడెన్స్తో మీకు నమ్మకాన్ని ఇస్తాము, గత ప్రభుత్వం మాదిరిగా కాదు అని చెప్పేసి, అందుకే 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. మరి ఇలాంటి జడ శ్రవణ్ కుమార్ గారు మాటలు వినేటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే వారిని మనం మర్చిపోవడమే మంచిది. పౌర సమాజంలో వాళ్ళు లేరు అనుకోవడమే మంచిది అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. నమస్కారం.